నమస్తే అందరికీ. ఈరోజు ఈపీఎఫ్ నుండి వచ్చిన ఒక బిగ్ అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. ఈ అప్డేట్ గురించి చాలా కాలం నుండి ఎంప్లాయీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు. చివరికి 2025లో లేటెస్ట్గా మనకి ఈపీఎఫ్ వారు ఈ గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మీరు మెంబర్ పోర్టల్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేసు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ కిందకి వెళ్తే ఇక్కడ మెంబర్ ఐడి ఆర్ యూఏఎన్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఇంతకు ముందు అయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ సెపరేట్గా కనిపిస్తూ ఉండేవి. అవి ఒకటి ప్రీవియస్ ఎంప్లాయర్ అనే ఆప్షను, సెకండ్ది ప్రజెంట్ ఎంప్లాయర్ అనే ఆప్షనే కనిపిస్తూ ఉంటుంది. కానీ లేటెస్ట్ మనకి అప్డేట్లో ఈ 2 ఆప్షన్ని తీసేయడం జరిగింది. దీనివల్ల మనకి ఎంప్లాయీకి చాలా బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఏ కంపెనీలో అయితే మనం వర్క్ చేస్తామో ఆ వర్క్ చేసిన కంపెనీల నుంచి ప్రజెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తర్వాత ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళేది. కాకపోతే మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెడతామో ఆ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది ఎంప్లాయర్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇప్పుడైతే మనకి ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట. దానివల్ల మనకి ఎంప్లాయర్కి కాల్ చేసి కానీ లేకపోతే మనం డైరెక్ట్గా వెళ్ళి కలిసి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి అని మనం అడిగే పరిస్థితి ఇక ముందు ఉండదు. ట్రాన్స్ఫర్ విషయంలో మనకి ఎంప్లాయర్తో సంబంధం లేకుండా మనకి ఒక మంచి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి దీని గురించి చెక్ చేద్దాం. ముందుగా మనం ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ ఎస్టాబ్లిష్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద మనకి ప్రీవియస్గా ఏ కంపెనీలు అయితే మనం చేసామో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో మనకి ఏ కంపెనీ నుంచి అయితే మనకి ప్రజెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నామో ఆ కంపెనీ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ కింద ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చెక్ బాక్స్లో టిక్ చేసి కింద గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆధార్ మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అటాస్టేషన్ నాట్ రిక్వైర్డ్ అంటే ఇంతకు ముందు అయితే అటాస్టేషన్ టు ప్రజెంట్ ఎంప్లాయర్ అనే ఆప్షన్ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ లేకుండా అటాస్టేషన్ నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ట్రాక్ క్లైమ్ స్టేటస్ను ఓపెన్ చేసి మనం పూర్తిగా చూద్దాం దీని గురించి. ఇక్కడ ట్రాక్ క్లైమ్ స్టేటస్ను ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది మెంబర్ అప్రూవ్డ్ పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్. ఇంతకు ముందు అయితే మనకి మనం అప్రూవల్ చేసిన తర్వాత పెండింగ్ ఎట్ ప్రజెంట్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తూ ఉండేది. కానీ ఆ ఆప్షన్ లేకుండా ఇక్కడ మెంబర్ అప్రూవ్డ్ పెండింగ్ ఎట్ ఫీల్డ్ ఆఫీస్ అటాస్టేషన్ నాట్ రిక్వైర్డ్ ఈ మధ్యలో మనకి ఎంప్లాయర్ అనే ఆప్షను లేదు. ఇప్పుడు ఈపీఎఫ్కి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఈపీఎఫ్కి సంబంధించిన విషయాల కొరకు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.